బాయ్ బాయ్. ఫోటో నేను సెల్ఫీ ఇస్తాలే. గామి guys, what's up? Good morning. So welcome back to the channel Kiru Vlogs. So ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన NX 500 with the full packed luggage system. This is from SW Motec. ఇవాళ ఏంటంటే మనం బెంగళూరులో లేము, వీఆర్ ఇన్ కడప, మై హోమ్ టౌన్లో ఉన్నాము. ఇవాళ ఏంటంటే మనం ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ టు అ ప్లేస్, అది టువర్డ్స్ తెలంగాణ ఏరియాలో ఉంది. ఇక్కడ నుంచి కర్నూలు నుంచి వనపర్తి అనమాట. అది అక్కడ ఏంటంటే మా కజిన్ ఈస్ ట్రావెలింగ్ టు కెనడా. సో అతన్ని సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి వీఆర్ ట్రావెలింగ్, వీఆర్ జస్ట్ గోయింగ్ దేర్ టు సెండ్ హిమ్ ఆఫ్. మన లగేజ్ అంతా సెట్ అయిపోయింది. సో వీ హ్యావ్ జస్ట్ కమ్ టు ద పెట్రోల్ పంప్. ఇంకా మనము లేట్ చేయకుండా మనం బయలుదేరిపోదాము. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 9 o'clock అవుతుంది, 8:54. సో టెంపరేచర్ అయితే బాగా హాట్గా ఉంది. చూద్దాం ఎంతసేపటి వెళ్ళిపోతాము. కార్లో అయితే మేము వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 4 hours. నౌ లెట్స్ సీ. మనము జస్ట్ ఈరోజు ఏంటంటే సింగిల్ డేనే 250 kilometers వెళ్ళడము, అక్కడ సెండ్ ఆఫ్ ఇవ్వడము, మళ్ళీ వచ్చేసేయడము, సేమ్ డే రిటర్న్ అయిపోదాం అనమాట. ఇది ఎప్పుడు ఒకేసారి ఇంత లాంగ్ జర్నీ మనం చేసింది లేదు సింగిల్ డేలో. అఫ్కోర్స్ మనం బెంగళూరు నుంచి కడపకు వచ్చాము. ఇట్ ఈస్ అరౌండ్ 250 kilometers ఎగ్జాక్ట్లీ. మనం డే బిఫోర్ ఎస్టర్డే వచ్చిన్నాము. సో ఇవాళ అక్కడికి వెళ్ళి 1 dayలో మళ్ళీ టు అండ్ ఫ్రో అంటే ఎలా ఉంటుందో ఐ హ్యావ్ నో ఐడియా. కానీ ఒక్క రోజులో సమ్మడానికి ఇంత లగేజ్ ఎందుకు తీసుకుపోతున్నామని మీరు అనుకోవచ్చు. బికాస్ ఫర్ ద బ్యాలెన్సింగ్. నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే విత్ ద ఫుల్ లగేజ్ సిస్టమ్ విత్ ప్యానియర్స్ అండ్ ఎవ్రీథింగ్, బైక్ ఈస్ గోయింగ్ మచ్ స్టేబుల్. దాట్స్ ద రీజన్ వీ హ్యావ్ సెటప్ ఆల్ ద సైడ్ బాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. దాంట్లో అట్లీస్ట్ ఒక ల్యాప్టాప్, చిన్న బట్టలు అవి పెట్టుకున్నాము. బట్ ఫస్ట్ కేసు అక్కడ ఉండాల్సి వస్తే అన్నట్టుగా. అదర్వైజ్ వీ యాక్చువల్లీ డోంట్ నీడ్ టు క్యారీ ఎనీ సార్ట్ ఆఫ్ లగేజ్. ఈ ట్యాంక్ బ్యాగ్ నాకు బాగా నచ్చింది బికాజ్ ఇది హార్డ్లీ ఒక 3 liters అన్నట్లు ఉంటుంది, కానీ ఇట్ కెన్ క్యారీ టు అప్ టు 8 liters. యూ కెన్ ఎక్స్పాండ్ ఇట్. యాక్చువల్గా నాతో పాటు నా వైఫ్ కూడా వస్తుంది. ఒక్క నెల వచ్చిండొచ్చు, కానీ అదర్వైజ్ షీ విల్ ఫీల్ బోర్డ్. అందుకు నేను వస్తానని పట్టింది. సంధ్యా థియేటర్ జంక్షన్. ఒకప్పుడు ఇక్కడ సంధ్యా థియేటర్ ఉండే, ఇప్పుడు ఇది ఏముంది ఇక్కడ అంతా. కడప చాలా మారిపోయిందండి. ఐ డోంట్ నో మీలో ఎంతమందికి కడప తెలుసు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఐ నో. ఇక్కడ ఇంతకుముందు వెంకటేశ్వర థియేటర్ ఉండే, తర్వాత సంధ్యా థియేటర్ చేసినారు, అండ్ దెన్ నౌ ఏదో కాంప్లెక్స్ ఏదో కట్టారు అక్కడ. ఇప్పుడు మనము వెళ్ళే రూట్ వచ్చేసి ITI సర్కిల్ సైడ్. ఇప్పుడు టెంపరేచర్ అరౌండ్ 33-34 అట్లా ఉండొచ్చు. దట్ మే డెఫినెట్లీ రీచ్ టిల్ 40. మీలో చాలామందికి తెలుసలేదో, కర్నూలు అటుపక్క వెళ్తాం కాబట్టి ఆ పక్క చాలా హాట్గా ఉంటుంది అనమాట. ఇది కడప, కర్నూలు, ఇట్లా ఆళ్ళగడ్డ, నంద్యాల, ఇదంతా చాలా హాట్ ప్లేసెస్. అంటే టెంపరేచర్ మనకు 40 పైన రావచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ సెంటర్. దిస్ ఈస్ హౌ బైక్ షుడ్ గో. యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బైక్ లైట్గా రైట్ సైడ్కి పుల్ చేస్తూ ఉంది. నేను ఆల్రెడీగా హోండా వాళ్ళతో మాట్లాడాను, కంప్లైంట్ కూడా రైజ్ చేశాను. మేబీ నెక్స్ట్ వీక్ అట్లా వెళ్ళి ఫిక్స్ చేయించుకోవాలా. బికాస్ నేను గమనించింది ఏంటంటే ఈ హ్యాండిల్ బార్ చూసారా, ఇది స్లైట్గా టిల్టెడ్ ఉందన్నమాట, కొంచెం ఇట్లా ఉంది. మీరు గమనించినట్లయితే ఇప్పుడు బ్యాలెన్స్గా ఎందుకు పోతుందంటే నేను వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అలా చేశాను.
ప్యానియర్లో లెఫ్ట్ సైడ్ కొంచెం వెయిట్ ఎక్కువ పెట్టాను, అందుకు సెంటర్ పోతుంది. లేకపోతే ఇట్లా వదలంగానే వితిన్ 2 secondsకి ఇట్ విల్ గో టువర్డ్స్ రైట్. సో ఇది క్రాస్ ఉండడం వలన ఆ విధంగా రైట్ పోతుందేమో అనుకుంటున్నాను. ఎనీవేస్ వీ హ్యావ్ టు గెట్ దిస్ చెక్ డన్. నాతో పాటు చాలామంది NX ఓనర్స్ అదే కంప్లైంట్ చెప్తున్నారు, రైట్ సైడ్కి పుల్ అవుతుంది అని. నేను ఆల్మోస్ట్ 4 years బీటెక్ ఇదే రూట్లో కాలేజ్కి వెళ్ళి వచ్చేవాడిని మోటార్ బైక్లో. ఆ టైంలో అంటే బ్యాక్ ఇన్ 2003 ఆ టైంలో మనకు ఒకరికి ఉండేదన్నమాట మోటార్ బైక్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్కరు తీసుకోవడమే నా బైక్, నా ఫ్రెండ్స్. అట్లా దట్స్ యమహా లిబరో. ఎస్, చూడండి కర్నూలు మనకు 189 kilometers. ఇంక అక్కడ నుంచి ఒక 30-40 kilometers ఉంటుంది వనపర్తి, ఆర్ మేబీ 60 kilometers. టోల్ గేట్ స్టార్టెడ్. ఒకప్పుడు ఇక్కడే ఉండే టోల్ గేట్, ఆ టోల్ గేట్ని తీసేశారనమాట. బికాజ్ ఇక్కడ లోకలైట్స్ ఇక్కడిక్కడ వెళ్ళే వాళ్ళు కూడా పాపం టోల్ కట్టాల్సి వస్తూ ఉంది. అందుకే ఇక్కడ నుంచి టోల్ తీసేదో ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది టోల్, అది తీసేసి ఇంకా ముందర పెట్టారు. ఇంకొక 2 hours అట్లా ముందు బయలుదేరంటే బాగుండు. కాకపోతే సిన్స్ టుడేస్ ఫెస్టివల్ ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ అస్. బైక్ వచ్చేసి అవలీలగా వెళ్ళిపోతుంది. వన్స్ యు ఆర్ ఆన్ ద హైవే, అస్సలు నువ్వు ఎక్సైట్ ఇవ్వగానే దిస్ పవర్ ఈజ్ రియలీ గుడ్. ఇట్స్ స్మూత్ ఇంజన్ కాబట్టి యూ డోంట్ ఫీల్ దట్ టైర్డ్నెస్ అంటిల్ 5500 RPM. ఆ తర్వాత దెర్ విల్ బి స్లైట్ బజ్. ఇప్పుడు రూట్ ఏంటంటే ఇక్కడ నుంచి చెన్నూరు తర్వాత మైదుకూరు తర్వాత వాట్ ఈస్ దట్ ఆళ్ళగడ్డ తర్వాత నంద్యాల తర్వాత కర్నూల్ అండ్ దెన్ పెబ్బేరు ఆర్ కొత్తకోట, దెన్ వనపర్తి. దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. 90 to 110 క్రూజింగ్ స్పీడ్ ప్రాపర్గా ఉంటుంది కదా. ఇదో చెన్నూరు, దీని రూపురేఖలే మారిపోయాయి. మీకు చెన్నూరు అంటే చెన్నూరు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మంచి ఫేమస్ బిర్యానీ ఉంది, చెన్నూరు బిర్యానీ. అంటే మేము ఒక 15 మోర్ దాన్ 20 years బ్యాక్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడికి మేము కాలేజ్ నుంచి వచ్చి బిర్యానీ తీసుకునేటోళ్ళము. అప్పుడు ఆ టేస్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఇప్పుడు అది బాగా కమర్షియల్ అయిపోయింది కాబట్టి అదేం పెద్ద టేస్ట్ నాకేం అనిపించాల. ఇది నేను ఇంకా తీయలేదు ఈ కవర్, దీనికి ఒక దాని ఏమంటారు స్క్రీన్ గార్డ్ ఆర్డర్ పెట్టాను. ఇట్ టేక్స్ కపుల్ ఆఫ్ మోర్ డేస్. చూద్దాం అది రిటర్న్ వర్క్ ఉంటుందో లేదో. ఇదే చెన్నూరు. ఎస్, ఇక్కడ బిర్యానీ స్టాల్స్. ఇదో చెన్నూరు దమ్ బిర్యానీ వారి. ఇది TV9లో కూడా వచ్చింది అనుకుంటా చెన్నూరు బిర్యానీ గురించి. మళ్ళీ ఒక టోల్ గేట్. టోల్ గేట్ ఇదే కదా, ఇంతవరకు రాలేదు టోల్ గేట్. దిస్ ఈస్ ద టోల్ గేట్. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం జరిగింది. కార్లో అట్లా వెళ్ళి బైక్ కూడా అట్లా వెళ్దామా అనిపిస్తుంది నాకు ఒకసారి. అసలు రోడ్ అయితే బట్టర్ స్మూత్గా ఉంది, ట్రాఫిక్ కూడా పెద్దగా ఏం లేదు. మనం కన్సిస్టెంట్గా 95, 110 మధ్యలో వస్తున్నాము. ఇంకా కర్నూలు నుంచి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అంటే అది మనకు ఇట్లా అనంతపూరు, కర్నూలు, హైదరాబాద్ ఆ రూట్ జాయిన్ అవుతుంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంది ప్రస్తుతానికైతే. మళ్ళీ మనకు డే ఆఫ్టర్ టుమారో వీఆర్ లివింగ్ టు బెంగళూరు. వీలైతే అది కూడా బ్లాక్ చేద్దాము. ఇప్పుడు మనం బైక్ గురించి కాసేపు మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఈ స్పీడ్లో మనకు విండ్ బఫెటింగ్ అనేది చాలా బాగా ఎక్కువ ఉందన్నమాట. అందుకు ఐ హ్యావ్ అ ప్లాన్. దీనికి ఒక విండ్ రిఫ్లెక్టర్ అన్నా పెట్టించాలా, లేదంటే ఆఫ్టర్ మార్కెట్ ఇది విండ్ వైజర్ అన్నా పెట్టించాలా. బికాస్ 90 తర్వాత ఫుల్ విండ్ బఫెటింగ్. గోప్రోలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ బ్లోయింగ్ సో హార్డ్. ఇది ఎందుకు ఇట్లా బ్లింక్ అవుతుందంటే
బికాస్ నేను 5000 RPMకి నేను లిమిట్ పెట్టాను. సో వన్స్ ఇట్ రీచెస్ టు 5000 RPM it start to blink like this. Let's open the throttle a little bit. So 5500 RPM దగ్గర బజినెస్ వస్తుంది. అక్కడ నుంచి బజినెస్ విల్ కంటిన్యూ అంటిల్ 6000 RPM. Yes, but this is not a safe place to ride fast beyond 110. ఇట్లా సడన్గా వచ్చేవాళ్ళు ఉంటారు అనమాట. వీ హ్యావ్ టు బీ ద కంట్రోల్డ్ స్పీడ్. మనం నెక్స్ట్ వచ్చేసి ఆళ్ళగడ్డ దగ్గర స్టాప్ చేద్దాము. ఇంకొక ఐ థింక్ ఒక 30 కిలోమీటర్స్ ఆళ్ళగడ్డ వస్తుంది. అక్కడ మనం వాటర్ తాగి కొద్దిగా ఒక 10 minutes అట్లా బ్రేక్ తీసుకుందాం. ఓకే, దీని పేరు ఏంటంటే ఆళ్ళగడ్డ. టైము 9:50 అయింది కదా, మనం బయలుదేరి 50 minutes అవుతుంది. అప్పుడే కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ వెదర్ వలన. కొంచెం ఏదైనా చల్ల వాటర్ తాగాలనిపిస్తుంది. సో విల్ క్విక్లీ స్టాప్ అట్ ఆళ్ళగడ్డ అండ్ టేక్ సమ్ వాటర్ అండ్ మేబీ సమ్ కోల్డ్ డ్రింక్స్ అన్న తాగుదాము. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి టైంలలో మనము ఖచ్చితంగా ORS మిక్స్ చేసుకొని ఆ వాటర్ తాగితే ఇంకా చాలా బెటర్. వీలైతే ORS కూడా తీసుకుంటాం. గాలి అయితే విపరీతంగా ఉంది, చాలా షేకీగా అనిపిస్తూ ఉంది. మనకి ప్యానియర్స్ అంతా వెయిట్ ఉండడం వల్ల బండి స్టేబుల్గా వెళ్తుంది. కాకపోతే బాగా నా డ్రెస్ అంతా మొత్తం షేక్. దో ఇంత టైట్ జాకెట్ నేను వేసుకున్నాను, బట్ స్టిల్ షేకినెస్ అనేది ఉంది. సో విషయం ఏంటంటే మనము ఇట్లాంటి హై స్పీడ్ పోయేటప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి ప్రాపర్ జాకెట్స్, గేర్స్ వేసుకుంటేనే యాప్ట్. లేదంటే బండిని మనం ఊపేస్తాం ఆ గాలికి. టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock. మనకు కరెక్ట్ 1 hour పట్టిందండి కడప టు ఆళ్ళగడ్డ. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 90 kilometers. కన్సిస్టెంట్గా 95-110 మధ్యలో వస్తున్నాం. ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే ఇంకా కరెక్ట్గా ఒక 1 hourలో మనము కర్నూలులో ఉంటాము. బట్ ఎక్కడైనా ఒక 10 minutes గ్యాప్ తీసుకోవాలి టు డ్రింక్ కూల్ డ్రింక్స్. ఓకే, సో ఎవరైతే థింకింగ్ వెదర్ టు టేక్ NX 500 ఆర్ నాట్, అంటే పవర్ సరిపోతుందా లేదా ఆ హైవేలో అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో, ఈ మెసేజ్ ఏంటంటే డెఫినెట్లీ దిస్ ఇస్ సఫైస్. డెఫినెట్లీ దిస్ ఇస్ మోర్ దెన్ adequate, I would say, because it has got everything: good braking power, luggage carrying capacity, tall stance, enough weight distribution. I mean, not enough, proper weight distribution. అండ్ పిలియన్తో పాటు కంఫర్ట్గా ఫుల్ లగేజ్. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా పిలియన్తో విత్ ఫుల్ లగేజ్ సిస్టమ్, కంఫర్ట్ క్రూజింగ్. ఎక్కడ నువ్వు ఇంకా హిల్ స్టేషన్లో చెక్ చేయాల్సి ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ డోంట్ ఫైండ్ ద నీడ్ ఆఫ్ మోర్ పవర్ దాన్ దిస్. ఇప్పుడు మనము 90లో వెళ్తున్నాము, ఈజీ క్రూజ్ చేసుకుంటాం, 6th gear. When I open the throttle, yeah, it is reaching, right? In no time it reached 100. Malla braking, I didn't even apply my front brakes. Rear brake is enough to control the bike. సో ఆ ఇనీషియల్ పికప్ అనేది కొద్దిగా ల్యాగ్ ఉంది. బట్ ఒక్కసారి నువ్వు మూవ్ అయిన తర్వాత ఇట్ కెన్ క్లీన్లీ పుల్. సో ఎవరైతే కొందామా వద్దా అనుకుంటున్నారో డెఫినెట్గా యూ కెన్ గో అండ్ బై. బట్ నాకు ఒక కంప్లైంట్ ఏంటంటే వెన్ యూ జస్ట్ లెట్ గో యువర్ హ్యాండ్స్ కొంచెం రైట్ పుల్ అవుతుంది. అది అడ్రస్ అవుతుందో లేదో 1 week తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. అదర్వైజ్ స్పాట్లెస్ బైక్. ఓకే, నంద్యాల బైపాస్ ఇది. అసలు ఊర్లో టచ్ కావట్లేదు, కంప్లీట్గా అట్లా బైపాస్ వెళ్ళిపోతున్నాము. సూపర్, మనం చాలా టైం సేవ్ చేసుకుంటాం. బికాజ్ నేను కడప నుంచి ఇట్లా హైదరాబాద్ రూట్లో ట్రావెల్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట. నాకంతా కొత్తగా ఉంది. అండ్ దట్టు మోటార్ సైకిల్ వెళ్తుంటే ఇంకా కొత్తగా ఉంది. బికాజ్ నేను ఏదైతే ఊర్లో అనుకున్నానో ఆళ్ళగడ్డ కానీ ఈ కాజీపేట కానీ ఇవన్నీ అసలు టచ్ కావట్లేదు. ఈవెన్ నంద్యాల కూడా. ఆల్ రైట్, దిస్ ఈస్ 3rd టోల్ గేట్. దీని పేరేంటో మనకు తెలీదు.
we badly need to take a break here because bum numbness కూడా చాలా ఎక్కువ ఉంది. ఓన్లీ 2 వీలర్స్ లెఫ్ట్ మోస్ట్, అసలు కనబట్లేదబ్బా. 1 అవర్ నుంచి బమ్ నమ్నెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఏం లేదు అసలు, దెర్ ఇస్ నథింగ్ టు స్టాప్ హియర్. చూద్దాం ఇంకా తర్వాత ఏ రెస్టారెంట్ కనిపిస్తే అక్కడ ఆపడమే మనం. ఈ బమ్ నమ్నెస్ నుంచి మనము ఎలా గెట్ ఆన్ కావాలో నాకు అర్థం కావట్లేదు. 1 అవర్ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ మనము ఆపుకోగలుగుతాం అట్లా ఇట్లా కదులుకుంటా. అదే చేస్తున్నాయి అప్పటి నుంచి. ఇంకా కరెక్ట్ 90 మినిట్స్కి అయితే ఇంకా యూ హ్యావ్ టు టేక్ అ బ్రేక్. లేదంటే 1 సెకండ్ ఐ జస్ట్ స్టాండ్ అప్ ఫర్ సమ్ టైమ్. ఐదర్ యూ హ్యావ్ టు రైడ్ లైక్ దిస్. అబ్బా, నేను 90లో వెళ్తున్నాను, నిలబడుకొని నడుపుతుంటే ఇదొక గొప్ప ఎక్స్పీరియన్స్. అక్కడ లాంగ్లో ఫ్లైఓవర్ ఏం కనిపిస్తుంది చూడండి, సూపర్ ఉంది కదా ఈ బ్రిడ్జ్. ఏదో కింద లేక్ ఏమైనా ఉందేమో. రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ పై నుంచి ఫ్లైఓవర్ వేశారు. ఏదో కింద ఏదో గూడ్స్ ట్రైన్ పోతుంది. ఐ థింక్ దిస్ ఇస్ నంద్యాల. మెడికల్ షాప్ దగ్గర ఓఆర్ఎస్ తీసుకున్నాము, కానీ మెడికల్ షాపే కనపడడం లేదు మనకి. నందికొట్కూరు పేరు విన్నాను నేను చాలాసార్లు. నందికొట్కూరు ఇది ఇంజనీరింగ్ కాలేజా, మెడికల్ కాలేజా, హాస్పిటలా ఏంటిది? ఇట్స్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్. ఎంత పెద్దగా ఉందబ్బా. ఇటుపక్క రైట్ సైడ్ బండి అయితే అసలు సూపర్ స్మూత్. 130 వరకు. బెంగళూరు నుంచి కడప వచ్చే రూట్ అయితే ఇంత ఫ్రీగా ఉండదు కాబట్టి ఎక్కడో టైం దొరికినప్పుడు ఒక దగ్గర అట్లా స్ట్రెచ్ వదిలినా 130, 135 అట్లాగా. అదర్వైజ్ 90 to 100 వరకే రాగలము. దట్స్ అ రిస్ట్రిక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ రోడ్. ఇది బాగా వైడ్ ఉంది కాబట్టి కన్సిస్టెంట్గా 110 వచ్చేసేయచ్చు. చూడండి, ఓవర్టేకింగ్ ఈజ్ అ బ్రీజ్. చూడండి, నేను ఇంకా కంప్లీట్గా ఓపెన్ చేయలేదు. థ్రోటిల్ ఒక 70% ఓపెన్ చేసింటా, ఇప్పుడు 100%. నాట్ వెరీ డీసెంట్ అమౌంట్ ఆఫ్ పవర్. అసలు లాగ్ అనే అనిపించదు. అండ్ షార్ప్ బ్రేక్స్ బికాస్ డ్యూయల్ డిస్క్ ఉన్నాయి కదా ఫ్రంట్. సో దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు టెస్ట్ అలాంగ్ విత్ ద పిలియన్ అండ్ ద లగేజ్. వీటితో ఇంత బ్రేకింగ్ పవర్ అండ్ పికప్ ఉందంటే ఇంకా నేను సోలోగా వెళ్ళేటప్పుడు ఇంకా ఎలా ఉంటుందో యూ క్యాన్ ఇమాజిన్. కూర్చోన్నాడు ఇక్కడ. ఇదే ఆర్జిఎం కాలేజ్. సీతారాం కాలేజ్ అనేది వెనకాల ఆర్జిఎం కాలేజ్ కదా. ఆర్జిఎం మేము చదివేటప్పుడు చాలా ఫేమస్ కాలేజ్, కర్నూలు ఇంజనీరింగ్ కాలేజ్. అప్పుడు చిన్న రోడ్డు ఉండే, ఇప్పుడు ఎంత బాగుంది అసలు. అరే ఇక్కడ ఆఫ్ ఉండాల్సిందే మనము. బై ద వే మనం నాన్ స్టాప్ వస్తున్నాము కడప నుంచి. ఇప్పటికి 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం నాన్ స్టాప్. ఇట్లా లేస్తా కూర్చుంటా పోతే వనపర్తి కూడా కొట్టేయచ్చు మనము, కానీ వాటర్ ప్యాక్ ఉండాలా. ఇక్కడ టీ టైం అంట, కానీ మనకు కావాల్సింది కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ ఉన్నాయా? కూల్ డ్రింక్స్ కనిపిస్తున్నాయా? ఉన్నాయిలే, పద. ఎస్, ఫైనల్లీ వీఆర్ స్టాపింగ్ హియర్. అబ్బా, 140 కిలోమీటర్స్ తర్వాత ఒక స్టాప్. ఎస్, దిగు. ఇది మజా ఉంది. ఏ కావాలా? A few moments later. జస్ట్ వాటర్ తాగాము. ఇక్కడ మెడికల్ షాప్ కనిపిస్తే అక్కడ ఓఆర్ఎస్ తీసుకొని మిక్స్ చేసుకుందాము. విల్ స్టార్ట్. టైమ్ ఇస్ 10:41. కమాన్, గెట్ ఇన్. క్యామెల్స్ చూడండి. ఏమైనా బక్రీద్ ఏమైనా ఉందా ఇప్పుడు? ఓహో,
బా రోడ్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది కదా, చుట్టుపక్కల చిన్న చిన్న హిల్స్, మెటాలిక్ రోడ్. అందుకే ఈ కర్నూలు ఏరియాస్ అనేవి చాలా హాట్ ఉంటాయి, బికాజ్ ఇట్లా చుట్టూ హిల్స్ కదా, చాలా వేడి గాలి వస్తుంటుంది. ఈవెన్ కడప కూడా అంతే, రాయచోటి అదంతా చుట్టంతా చాలా ఈ హిల్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ వెరీ హాట్. ఓహో, వై ఈజ్ ఈ గోయింగ్ లైక్ దాట్? ఎల్బోర్డ్, మిస్టర్ ఎల్బోర్డ్. ఇది ఒకప్పుడు చాలా హారబుల్గా ఉండే ఈ ప్లేస్. ఇదంతా కన్స్ట్రక్షన్ జరిగి ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలా, బాగా కొండ పైకి ఎక్కి వెళ్తాము, చూద్దాం పదండి. బట్ రోడ్స్ అయితే ఫార్ బెటర్గా ఉన్నాయి. అబ్బో, ఆయన ఓవర్టేక్ చేయాలని వచ్చినాడు ఆ నుంచి స్పీడ్గా. ఈ రూట్ ఒకప్పుడు చాలా హారబుల్గా ఉండింది, అంటే ఇది అప్ హిల్, అంత లారీస్ అవి వెళ్ళేటప్పుడు మనకి ఇంకా రోడ్డు వే ఉండదన్నమాట, వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండింది. ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అయితే 10 years బ్యాక్ ఇంకా హారబుల్గా ఉండే, అస్సలు స్పేసే ఉండేది కాదు. ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎంత స్మూత్గా ఈజీగా వెళ్ళిపోతున్నామో నాకు చాలా ఆశ్చర్యం ఉంది. చూడండి ఇక్కడ అంతా కట్ చేశారు, చూడండి ఈ హిల్స్ అన్నీ కట్ చేశారు కదా, ఇదంతా చాలా క్లోజ్గా ఉన్నింది, చాలా నారోగా ఉండే. ఈ ఏరియా పేరు ఏదో ఉంది, నాకు గుర్తు రావట్లేదు. మనము కర్నూలు ఎంటర్ అవుతున్నాము అనుకుంటా. యా, దిస్ ఇస్ కర్నూలు. అసలు ఈ ఎండుగడ్లన్నీ ఎక్కడికి పోతున్నాయి? అన్ని బస్తాలు పోతూనే ఉన్నాయి. యాక్చువల్గా టోల్ గేట్ వచ్చినప్పుడల్లా నాకు మైండ్లో ఒకటి వస్తుంది, ఇక్కడ ఎంత టైం పడుతుందో అని చెప్పి, కానీ మనకు ఫ్రీ కదా, అది మర్చిపోతున్నాం మనం. 4th one అయిపోయింది, ఇంకా కర్నూలు ఎంటర్. ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఒక రకమైన డీవియేషన్ కనిపిస్తుంది చూడండి. చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కడప బెంగళూరుకి డైవర్షన్ వస్తుంది, అది చాలామంది తెలియక మిస్ అయిపోయి ఆ రూట్లోనే వెళ్ళిపోతారు. ఎక్కడ అంటే అది చెప్తా పదండి. ఐ థింక్ అదంతా వైఎస్ఆర్ గృహాలు ఉన్నట్టున్నాయి. అబ్బో, వైఎస్ఆర్ గృహాలు మరి చంద్రబాబు నాయుడు పెట్టిన గృహాలకి వీళ్ళు వైఎస్ఆర్ పెయింట్ వేసుకున్నారో మనకు తెలీదు. అక్కడ వచ్చేసి అవేంటి, ఏమైనా ఫ్యాక్టరీస్ అవి అక్కడ స్ట్రైట్ కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అక్కడ చూడు రైట్ మోస్ట్, అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఏదో ఉన్నట్లుంది. ఏంటి అది? చైతన్యనా? శ్రీ చైతన్య కాలేజా? అంతుందా? అదో చైతన్య అని కనిపిస్తుంది నాకు. అబ్బో, చైతన్య స్కూల్ అండ్ కాలేజెస్ ఏమో ఇండస్ట్రీ లెవెల్లో ఉంది అది. వావ్, ఈ హౌసెస్ చూడండి. అసలు ఉన్నారా ఇక్కడ లోపల? ఎవ్వరు లేరు, ఖాళీగా ఉన్నాయి. A few moments later. ఆల్ రైట్, మనం ఇక్కడే ఇప్పుడు అపోలో ఫార్మసీ దగ్గర స్టాప్ తీసుకుని కర్నూలులో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తీసుకున్నాము. ఎండ చాలా వేడిగా, చాలా ఎక్కువ తీవ్రంగా ఉంది కాబట్టి కొంచెం ఓఆర్ఎస్ తాగిన తర్వాత బెటర్గా ఉంది. యా, లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ఇంకా మనకి ఇక్కడ నుంచి ఉంటే గింటే ఒక 50 kilometers ఉండొచ్చు. ఇక్కడ ఒక 15 minutes పోయింది మనకు. ఏంది ఇక్కడ సిగ్నల్స్ లేవు, ఏం లేవు, అంతా ఎవరి పాటు కూడా వెళ్ళిపోతున్నారు. జస్ట్ ఫర్ ఓఆర్ఎస్ కోసం మనకు ఒక 20 నిమిషాలు వేస్ట్. ఐ థింక్ దిస్ ఈస్ ద 5th టోల్ ప్లాజా. ఇంక ఇది చక్కగా హైదరాబాద్ రూట్ కదా ఇది. ఇంకా మనము మధ్యలో పెబ్బేరు లేదా కొత్తకోట దగ్గర మనం టర్న్ తీసుకోవాలి. ఐ థింక్ దట్ ఈస్ అనదర్ లెట్స్ సే మేబీ 40 kilometers ఆర్ సో. మోస్ట్ ప్రాబ్లీ నేను అనుకోవడం ఏంటంటే 12:45 అంతా మనం వెళ్ళిపోతాము. విషయం ఏంటంటే మనం ఇంకా చెప్పలేదు ఎవరికి మనం వస్తున్నామనే సంగతి. ఐ డోంట్ నో హౌ వుడ్ దే రియాక్ట్. మనమైతే వెళ్ళేంత వరకు చెప్పాలనుకోలేదు. చూద్దాం, వాళ్ళు సర్ప్రైజ్గా నటిస్తారో మనం సర్ప్రైజ్గా యాక్ట్ చేస్తామో తెలీదు, చూద్దాం. హైదరాబాద్ 200 అంటే కడప నుంచి కర్నూలు ఎంతనో, కర్నూలు నుంచి హైదరాబాద్ అంతే దూరం, ఈక్వి డిస్టెన్స్ ఉంది. 400 kilometers అంటే టోటల్ కడప నుంచి హైదరాబాద్. అస్సలు ఏమైనా కంట్రోల్ ఆ బైక్, ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది.
ఇక్కడ XUV 500, ఈ పక్క స్కార్పియో, మధ్యలో మన హోండా. సరిపోయింది, కొట్టుకొని వెళ్ళిపోవడమే అన్ని ఓవర్టేక్ చేసుకుంటా. దట్స్ ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ ఆన్ హోండా. ఆల్ రైట్, పెబ్బేరు 13, కొత్తకోట 31. మనం కొత్తకోట వరకు పోయి కట్ చేసుకుందాము. ఒక 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది, ఎందుకంటే రూట్ మంచిగా ఉంటుంది అనమాట. సో అనదర్ 30 kilometers టు గో టు టేక్ అ డైవర్షన్. ఆల్ రైట్, అసలు క్రూజింగ్ 120, 130లో వెళ్ళిపోతున్నాము. బంబార్డింగ్ మజా ఉంది అసలు నడుపుతుంటే ఈ బైక్. ఓకే, ఏంటి ఇక్కడ ఈ జంక్షన్? ఇది గద్వాల జంక్షన్ అనుకుంటా. ఇదే గద్వాల కోట. అది అరుంధతి సినిమాలో గద్వాల కోట అని చూపిస్తారు కదా, ఇదే అది గద్వాల్. మరి ఇక్కడ ఆ కోట ఎక్కడుందో మనకు తెలియదు. అన్నీ చూడు, చెరువులన్నీ, ఈ నదులన్నీ ఎండిపోయినాయి, అసలు ఏం ఎండిపోయి ఉన్నాయి. ఐ థింక్ దట్ ఈస్ NS 200, పల్సర్ NS 200. మనోడు అల్లరి చేసుకుంటా పోతాడు, అట్లనే దుమ్ము దులుపుకుంటా పోతాడు. వాడు ఫుల్ త్రోటలు ఇచ్చేస్తున్నాడు, లాక్కొని వెళ్ళిపోతాడు పిల్లగాడు. పెబ్బేరు 2 కిలోమీటర్లు. ఏదో ఇట్లా పోతే పెబ్బేరు రూట్, అట్లా పోతే కొత్తకోట రూట్. ఇది ఇంకా వనపర్తికి పోయే రూట్. ఇది రైట్, ఏదో ఇది వనపర్తికి పోయే రూట్. యాక్చువల్లీ మనం ఇట్లా వెళ్ళిపోవాలా. పెబ్బేరు ఫుడ్ పిరమిడ్ ఇంకా ముందర వస్తుంది, కొత్తకోట దాటిపోవాలి, అది ఇంకా హైదరాబాద్ పోయే రూట్. సో మనం యాక్చువల్లీ వెళ్ళాల్సింది ఇట్లా పెబ్బేరు రూటు, బట్ వీఆర్ టేకింగ్ కొత్తకోట. మన పెట్రోల్ రిజర్వ్కి వచ్చేసింది. ఇదో ఇక్కడ పాయింట్ బ్లింక్ అవుతా ఉంది. ఎక్కడైనా మంచి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ కనిపిస్తే ఫిల్ చేసుకోవాలా. మనకు లెఫ్ట్ సైడ్లో దొరకట్లేదు, అన్నీ రైట్ సైడ్లో వస్తున్నాయి. ఓకే, మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో భారత్ పెట్రోలియం కనిపించింది. మనం ఫుల్ ట్యాంక్ చేసుకుందాం ఇక్కడ. ఓహో, సూపర్. అబ్బా, ఇక్కడ ప్రహర్షకి ఫోన్ చేయాలా. ఫుల్ ట్యాంక్ చేసేయండి. 0 పెట్టినారా? కరెక్ట్గా చుడతాను. ఏది ఇట్లా రైట్ అన్నీ చూపిస్తుంది. ఇది ఇదేం రైట్? ఇంకా ముందువే ఆడొక రైట్ ఉంది మళ్ళా. ఇది అసలు రైటే కాదు. అది ఎట్లా తీసుకుంటాం ఆ రైట్? అదేమైనా రోడ్ లాగా ఉందా? అట్లుంటాయి మన నావిగేషన్స్. ఇంకా మనము ఇక్కడ రైట్ తీసుకోవాలి కొత్తకోట దగ్గర. ఎస్, ఈ రైట్ నాకు గుర్తుంది. ఇంక ఇట్లే పోతే ముందరికి హోటల్ పిరమిడ్ వస్తుంది. ఇదేలే. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు ఇంట్లో లేరు, దే ఆర్ ఇన్ చర్చ్. సో విల్ గో డైరెక్ట్లీ టు ద చర్చ్. చూడు, ఇట్లుంది చూసినావా? ఇవి ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అమ్మ పేరు ఏంది, ఇట్లా రోడ్డు మీద వేసినారు మొత్తం. ఆ బండి పెజరో బండి పోయి దాని ఆ స్పీడ్లో ఫల్టీ కొట్టి పడే మా స్పాట్లో చనిపోయింది. మనం జర్నీ కాదు కానీ ఈడ అలసిపెట్టున్నాం. దిస్ ఈజ్ వనపర్తి టౌన్. ఇది మీ గురించి చెప్పాలంటే దీని గురించి ఏం సినిమా అది, చెన్నకేశవ రెడ్డి సినిమా కానీ, తర్వాత ఆది ఫిలింలో కానీ ఫస్ట్ ఒక పెద్ద వాళ్ళది ఒక కోట చూపిస్తారు. ఓకేనా, ఇక్కడే అది ఉండేది. ఇదే అనుకుంటా కోట. ఓహో, మనం ఎట్లు వెళ్ళాలా? 1 సెకండ్, ఐఎమ్ జస్ట్ మళ్ళీ ఇటు వెళ్ళి అట్ట చూపిస్తుంది. అది
ఇదే పెట్టుకొని చూడు చూడు పట్టుకో. ఇల్లు అదో అట్లా ఇల్లు. ఏమైంది ఈ టైంలో డేక్షా తీసుకోకుండా? ఓకే, మంచి ఆఫ్ రోడ్ కూడా వస్తున్నాము. అబ్బా, అత్తోళ్ళకి పెళ్ళింది ఇక్కడ. సో డైరెక్ట్లీ చర్చ్కి వచ్చేసాం బికాస్ టుడే ఈజ్ ఈస్టర్. చర్చ్ సర్వీస్ ఉన్నారు అంటే చర్చ్ సర్వీస్ ఇంకా జరుగుతూనే ఉందా? ఎక్కడ ఎక్కడ అదో అత్త ఉండారు ఇక్కడ. A few moments later. వెళ్దామా లోపలికి? సో గైస్, ఫైనల్గా మనం ఇక్కడికి వచ్చేసాము. ఇతనే మన కెనడాకి వెళ్ళేటువంటి వీరుడు, సూర్యుడు, ధీరుడు వెళ్తున్నాడు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ, బాయ్. 6.5 hours later. హే గాయస్, వాట్సాప్. సో మనము ఇక్కడ వనపర్తిలో కజిన్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. టైం చూడండి 5:53 కదా. బాగా ఈదురుగాలి, భయంకరమైన గాలి, ఎక్కడో బాగా వర్షం పడుతుంది. ఈ నైట్లో మనము రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ కడపకి సేమ్ డే. మన వాళ్ళు ఎంత వద్దన్నా కూడా మనం వినిపించుకొని వెళ్తున్నాం. బికాస్ నేను రేపు ఖచ్చితంగా నేను వర్క్ చేయాలి. నా దగ్గర ల్యాప్టాప్ అది ఉంది కానీ బట్ ఐ హ్యావ్ టు బీ బ్యాక్ టు కడప. సో అందుకని బయలుదేరడం జరిగింది. లైట్ ఫెల్ అయిపోతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఎందుకు ఆపున్నామంటే దిస్ ఈజ్ కర్నూలు హైదరాబాద్ హైవే పైన ఉన్నాము. ఇట్లా లోపలికి వెళ్తే పెబ్బేరుకి వెళ్తుంది, అటు నుంచి వనపర్తి. మార్నింగ్ మనం ఈ రూట్ తీసుకోకుండా అట్లా కొత్తకోట నుంచి అక్కడ రైట్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ ద షార్ట్ కట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆపామంటే నా ఇంకొక కజిన్ ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాడు కదా, ప్రహర్ష. వాడి తమ్ముడు ప్రమోద్, హీఈస్ డూయింగ్ ఎంబీబీఎస్ కాదు, పీజీ చేస్తున్నాడు. అతను ఈజ్ అ డాక్టర్. అతను బళ్ళారి నుంచి వస్తున్నాడు కార్లో టు సెండ్ హిజ్ బ్రదర్ ఆఫ్. వాడిని చూసి వెళ్దామని చెప్పేసి మనం ఇక్కడ స్టాప్ చేస్తున్నాము. హీఈస్ ఆన్ హిజ్ వే. నాకు తెలిసి ఇంకొక 5 to 10 minutesలో హీ విల్ కమ్ ఓవర్ హియర్. అతన్ని కలిసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా మనం బయలుదేరి వెళ్ళిపోదాము. గాలి అయితే విపరీతంగా ఉంది, అసలు చాలా థ్రిల్లింగ్ ఉంది. మాకు ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ లేదు. లుక్ ఎట్ దట్ బస్. అది ఫ్రంట్, అది టర్మినేటర్లో అర్నాల్డ్ మాదిరి ఫేస్ సగం లేసిపోయింది దానికి. ఓకే, ఎనీవేస్ ఇది ఎలా వస్తుందో ఏమో నాకు తెలియదు. సెట్టింగ్స్ అంతా గబగబా పెట్టేశాను దీనికి. సో అది గైస్, వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిమ్. అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంక మనము స్టార్ట్ చేద్దాము. సో 1 day 600 kilometers, మార్నింగ్ 300 kilometers, ఇప్పుడు 300 kilometers ఉంది. ఫెంటాస్టిక్ ఇంతవరకు అయితే మా ఎక్స్పీరియన్స్. ఇంకెలా ఉండబోతుందో వెయిట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ డాష్ బోర్డ్లో మనకు ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడే మనము మధ్యాహ్నమే ఫుల్ ట్యాంక్ చేయించాం కాబట్టి దట్ ఈస్ ఆల్ గుడ్. మనం ఇప్పుడు 327 kilometers వచ్చాము. ఇంకా ఒక 280 kilometers ఏమో ఉంది మనకి. ఆల్ టుగెదర్ 600 kilometers వస్తుంది. మైలేజ్ ఎంత వస్తుంది చూద్దామా? అంతవరకు మైలేజ్ ట్రిప్ బి 25 km/L వచ్చింది. నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు నేను. ఒక్కడ్రా ప్రమోద్. సరే మనం బయలుదేరదాం పద. ఇంకా వెళ్తూ ఎదురుగా ఎక్కడైనా చూద్దాం.